కూడా మృత్యు దేవతను కూడా పోరాడింది, నువ్వు నా దగ్గరకు రాబాక, రెక్కలు నరికేసినా కూడా ఈ విషయాన్ని సీతమ్మని రవణాసురుడు తీసుకెళ్తున్నాడనే విషయాన్ని రావణుడు అంటే రాముడికి తెలియజేసిందాక నేను చావను ఉంది. మృత్యువు దగ్గరకు కూడా రాలా. ఆ తర్వాత రాముడి దగ్గరకు వెళ్ళి ఆ విషయాన్ని రాముడికి చెప్పి రాముడు ఒళ్ళో చచ్చిపోయింది. అప్పుడు మృత్యువుని ఆకర్షించింది అనమాట, వచ్చే తీసుకెళ్ళమని చెప్పింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళ జోలికి మృత్యువు కూడా రాదంతే, రాదు. ఎవరైతే ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళ సమాజం ఏమీ చేయలేదు. అట్లానే మనం మహాభారతంలో చూసుకుంటే భీష్ముడు 53 రోజులు అంపశయ్యం మీద పనుకుంటాడు, చచ్చిపోవాలి, ఆల్రెడీ అయిపోయింది, మొత్తం కూడా తుది శ్వాసకు వచ్చేస్తే అప్పుడు ఆయన కూడా మృత్యువుని నువ్వు రాబాక శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత ఆయన చూసి నన్ను ఎందుకు చంపుతున్నావు తెలుసుకున్న తర్వాత నేను చచ్చిపోతాను అని మృత్యువుని అడిగాడు. 53 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఈయనేమైనా ఏడుస్తూ చచ్చిపోయాడు, ఆయన ఏమైనా నవ్వుతూ అట్లానే ఉండిపోయాడు అనమాట. అక్కడేమైనా జటాయువు ఏం చేసిందంటే ఏడుస్తూ చచ్చిపోతూ ఉంటే శ్రీరామచంద్రుడు కూడా కన్నీరు కార్చారు. ఇక్కడ కన్నీరు కార్చల, శ్రీకృష్ణుడు కన్నీరు కార్చల, ఆయన చచ్చిపోతూ ఉంటే, భీష్ముడు చచ్చిపోతూ ఉంటే కన్నీరు కార్చల. మరి ఏంది తేడా ఏంది? అక్కడ ధర్మబద్ధంలో ఆయన జటాయువు వెళ్ళాడు, భీష్ముడు అధర్మబద్ధంలో జీవించాడు. ఎందుకంటే పాంచాలి నిండు సభలో బట్టలు మొత్తం కూడా పరాభవం చేస్తూ ఉన్నా కూడా చూస్తూనే ఉన్నాడు, ఏమి చేయలేకపోయాడు. అది అధర్మం అని తెలిసి కూడా ఏమి చేయలేకపోయాడు. అధర్మాన్ని చూస్తూ అట్లానే ఉండిపోతూ ఉంటే నీకు చనిపోయే టైంలో కూడా దేవుడు నీ దగ్గర